ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతిలో గల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకుందాం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుపతికి పశ్చిమాన 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురం వద్ద ఉంది. పురాణాల ప్రకారం శ్రీ పద్మావతి దేవితో వివాహం తర్వాత తిరుమల వెళ్లే ముందు వెంకటేశ్వర స్వామి ఇక్కడే నివసించారు. శ్రీ మహావిష్ణువు మత్స్య రూపంలో ఇక్కడ రాక్షసుడు సోమకుడిని చంపి వేదాలను తిరిగి పొందాడని నమ్ముతారు. గర్భగుడిలో విష్ణువు యొక్క మత్స్య రూపం యొక్క చిత్రం ఇక్కడ ఉంది. దీనికి ఇరువైపులా శ్రీదేవి మరియు భూదేవి ఉన్నారు. ఈ ఆలయాన్ని విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. ఇది విజయనగర నిర్మాణ శైలికి చక్కటి నమూనా. ఈ ఆలయంలో అత్యంత ముఖ్యమైనది ఫాల్గుణ మాసంలోని 12, 13, 14 రోజులలో సూర్యకిరణాలు ప్రధాన దేవతపై ఉదయం 6 గంటల నుండి 6 గంటల 15 నిమిషాల మధ్య పడతాయి. మొదటి రోజున సూర్యకిరణాలు స్వామివారి కాళ్ళపై, రెండవ రోజున ఛాతిపై, మూడవ రోజున నుదిటిపై పడి స్వయంగా శ్రీ సూర్యభగవానుడే స్వామిని ఆరాధించినట్టు చెప్తారు. ఇలాంటి మరిన్ని విషయాల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.